ప్రపంచాన్ని మళ్ళీ కరోనా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అమెరికాలో మరణాలు చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు, వృద్ధులపై ఈ కరోనా వేరియంట్ ప్రభావాన్ని చూపెడుతుంది అని చెబుతూ ఉన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 1500 మంది అమెరికాలో కరోనా కారణంగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే దీర్ఘకాలిక రోగాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు వీటి బారిన పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఆందోళన అవసరం లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. మరీ ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు కరోనా బారిన పడితే వాళ్లకు మరణాలు సంభవించే అవకాశాలు మిగిలిన వారితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి, గాబరా ఆందోళన మాత్రం పడద్దు అని చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్ ఏంటో తెలుసా? ప్రస్తుతం ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నిపుణులు చెబుతున్న వివరాలే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం NB181 వేరియంట్ అని అధికారులు చెప్తున్నారు, వైద్య అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగానే కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇండియా, చైనా, ఆసియా దేశాల్లో ఇదే వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో మాత్రం కొంచెం మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని. గతంలో కూడా మొదటి వేవ్లో అమెరికాలో ఎక్కువగా మరణాలు చోటు చేసుకున్న దృశ్యాలు మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అమెరికాలో ఏకంగా సామూహిక ఖననాలు జరిగాయి. ఎవరిని ఎక్కడ ఖననాలు చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అప్పుడు అమెరికా ఉంది. శ్మశానాలు కూడా దొరకని పరిస్థితి అమెరికాలో ఉంది అంటూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూడొచ్చు. 2019, 2021 సంవత్సరాల్లో ఈ కరోనా అమెరికాను ఏ విధంగా అతలాకుతలం చేసింది, అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో మన కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అందుకే కరోనా అంటే మరోసారి ప్రపంచం భయపడుతోంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులు NB181 వేరియంట్ కారణంగా నమోదవుతున్నాయి. ఆందోళన, గాబరా అవసరం లేదు, కానీ ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తలు పాటించాలి అని వైద్యాధికారులు సూచిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి, కేసులు పెరుగుతూ ఉన్నాయి, పాజిటివిటీ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో అమెరికాలో మరణాలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో కేసుల వ్యాప్తి ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్లీ 350 కేసులకు పైగా నమోదై మృతి చెందినట్టుగా గుర్తించారు. కేవలం ఇది ఒక వారం రోజులనే కోవిడ్తో మరణించినటువంటి వారి సంఖ్య కాస్త దీనిపైన ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ దీంట్లో నమోదవుతున్నట్టు దాంట్లో కేసుల్లో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత దీర్ఘకాలిక రోగులు దీంట్లో హై రిస్క్ గ్రూప్ వారికి కరోనా సోకుతున్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా వారికే ప్రాణ సంకటంగా మారుతుందనేటువంటిది నిపుణుల ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా SB1.8.1 వేరియంట్ దీని వల్లనే ఎక్కువగా చనిపోతున్నారనేటువంటిది గుర్తించారు. దీనికి ప్రధాన కారణం రోగ నిరోధక శక్తి లేకపోవడం, ఇమ్యూనిటీ దెబ్బతినడం అనేటువంటిది చాలా రోజులుగా. ఇంకోటి, గతంలో అమెరికాలో వ్యాక్సినేషన్ అనేటువంటి చాలా తక్కువ స్థాయిలో వ్యాక్సినేషన్ అయింది. ఇప్పుడు కంపేర్ చేస్తే భారతదేశం, అమెరికాలో ఇక్కడ ఆల్రెడీ 2 డోసులు తీసుకున్నటువంటి వారు ఉన్నారు, బూస్టర్ డోసు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. కానీ అమెరికాలో వ్యాక్సినేషన్ చాలా తక్కువ కావడంతో కేసుల సంఖ్య నమోదవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి లెక్కల ప్రకారం వారం రోజుల్లోనే ఇన్ని మరణాలు సంభవించినట్టుగా, గత ఒక నెల రోజుల్లోనే వారానికి 350 వరకు కరోనా మరణాలు నమోదైనట్టుగా వాళ్ళు డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చైనాలో కూడా మళ్ళీ ఈ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. తర్వాత ఇంకా ఆసియా దేశాల్లో కూడా ఈ కేసులు నమోదు కావడానికి రీజనే ఈ వేరియంట్ SB1.8.1. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వేరియంట్ గా చెప్తా ఉన్నారు. అసలు ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయంటేనే జనాలు అప్రమత్తం కావాలి. ఈ వైరస్ ఆల్రెడీ మీ చుట్టూ దాపురించి ఉంది, మీ చుట్టుపక్కల ఆల్రెడీ ఆవహించి ఉంది అనేటువంటిది జనాలు గుర్తించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు నొప్పి కానీ, బాడీ పెయిన్స్ కానీ, జ్వరం కానీ, దగ్గు,
జలుబు ఇలాంటివి ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. కానీ డాక్టర్లను మధు, సంప్రదించాలి. అమెరికాలో ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, అమెరికాలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా వ్యాప్తి తొలినాళ్ళలో అమెరికాలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. కనీసం అక్కడ శ్మశానాలు కూడా దొరకడం లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కూడా వ్యక్తమైంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో మనం చూసాం. ఇప్పుడు కూడా అమెరికాలో ఎక్కువగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా 1500 మంది ఇప్పటి వరకు మరణించారు అనే విషయం కూడా వస్తుంది. సో ఎలా చూడాలి, దీనికి కారణం ఏంటని చెప్తున్నారు? ప్రధాన కారణంగా చెప్తా ఉంది ఏంటంటే రోగ నిరోధక శక్తి లేకపోవడం, లోపించింది అని చెప్తా ఉన్నారు. తర్వాత ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి చికిత్స అందించేటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ కోవిడ్ ఇంత వేగంగా విజృంభిస్తుంది అనేటువంటిది డాక్టర్లు స్పష్టం చేస్తా ఉన్నారు. దాంతో పాటు అమెరికాలో ఇంత వేగంగా వైరస్ వ్యాపించడానికి వ్యాక్సినేషన్ తక్కువగా నమోదు కావడం. ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు కోవిడ్ తో ప్రపంచం అంతా ఇబ్బంది పడతా ఉంటే అందరూ వ్యాక్సిన్ వైపు దృష్టి పెట్టారు. భారత్ ఇతర దేశాలకు కూడా సహాయం చేసింది. ఇక్కడ మన దగ్గర 2 డోసులు తీసుకున్నాము, కాస్త వైరస్ తగ్గుముఖం పట్టింది, ఇమ్యూనిటీ పెరిగింది, వైరస్ తో పోరాడేటువంటి శక్తి వచ్చింది. కానీ అమెరికాలో చాలా తక్కువ మేర వ్యాక్సినేషన్ నమోదు కావడం అనేటువంటి చూసాం. కోవిడ్ సమయంలో చూసాం, గుట్టలుగా అమెరికాలో శవాలు, ఆసుపత్రి చుట్టూ, ఆసుపత్రి బయట, ఆసుపత్రి గేట్ ముందు, ఇవన్నీ స్ట్రెచ్చర్ ముందే వదిలేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితే దీనికి ప్రధాన కారణంగా భావిస్తా ఉన్నారు డాక్టర్లు. ఇమ్యూనిటీ తర్వాత సదుపాయాలు లేకపోవడం అనేది చెప్తా ఉన్నారు. ఒక అమెరికాలోనే అనేక ప్రాంతాలు ఇప్పుడు ఇంకా కొన్ని న్యూయార్క్ కానీ ఇంకా ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో నమోదు కావడంతో ఆందోళన ఉంది, వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మధు, కరోనా వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తోంది. 2019, 20, 21, 22 సంవత్సరాల్లో కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో, ఏ విధంగా చీకటిలోకి నెట్టేసిందో మనం చూసాం. ఇప్పుడు మరోసారి కరోనా విజృంభిస్తుంది. అయితే ఈ వేరియంట్, ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ NB181 వేరియంట్గా చెప్తున్నారు. ఇది గతంలో వచ్చిన వేవ్స్ కంటే ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఎవరిలో అయితే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో వాళ్ళలో ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఇది కొంతమందిలో మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడితే కొన్ని విపరీత పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఆందోళన పడొద్దు, గాబరా పడొద్దు, కానీ జాగ్రత్తలు మాత్రం అవసరం అని చెప్తున్నారు. అమెరికాలో వందల సంఖ్యలో కేసులు, అమెరికాలో వందల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే 1300కు పైగా మరణాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడానికి కారణం ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, హెర్డ్ ఇమ్యూనిటీ లోపించడం అని కూడా చెప్తూ ఉన్నారు. వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వృద్ధులపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాయి. నెల రోజుల్లో సుమారు 1500 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, వృద్ధులు ఎవరైనా ఈ వ్యాధి బారిన పడితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ వ్యాధి ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ ఏంటి అంటే NB181 వేరియంట్ కారణంగానే అధిక కేసులు నమోదవుతున్నాయని వైద్య అధికారులు చెప్తున్నారు. ఇటు ఇండియా, చైనా, ఆసియా దేశాల్లో ఈ వేరియంట్ కారణంగానే, NB181 కారణంగానే వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది, పాజిటివిటీ పర్సంటేజ్ పెరుగుతుంది. 6 నుంచి 15% పాజిటివిటీ పెరుగుతుంది. దీనికి కారణం సామూహిక ప్రయాణాలు కారణం అని చెప్తున్నారు. సామూహిక సంబరాలు కూడా కారణం అని చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం అని చెప్తున్నారు. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మాస్కులు ఖచ్చితంగా ధరించండి. దగ్గు, తుమ్ము లాంటివి వస్తే చేయి అడ్డు పెట్టుకుని మాత్రమే దగ్గు, తుమ్ము లాంటివి చేయండి. ఆ తర్వాత బయటకు వెళ్ళొచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి. బయటికి వెళ్ళిన తర్వాత మీ చేతులను ముక్కు, నోరు, కళ్ళ దగ్గర సాధ్యమైనంత వరకు పెట్టుకోవటానికి ప్రయత్నం చేయకండి, దాన్ని అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు మాస్కులు ధరించడానికే ఉండండి. గుంపుల్లోకి వెళ్ళడం, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు, వృద్ధులు ఎవరైనా గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడం చేయండి. వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం టెస్ట్ చేయించుకోండి. ఎక్కడైనా ఈ వ్యాధి సోకుతున్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు హోమ్ క్వారంటైన్ కావడం మంచిదని చెప్తున్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే మాత్రం తక్షణం వైద్యులను సంప్రదించండి. శ్వాసలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేయండి. కానీ ప్యానిక్ గురి కావద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, గాబరా చెందాల్సిన అవసరం లేదు.
అలాంటి మారణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి సమయంలోనే అలాంటి పెద్ద పెద్ద వేవ్స్నే ఇండియా ఎదుర్కొని బయటపడింది. ఇప్పుడు ఇది పెద్దగా ప్రాణాంతకం కాకపోయినా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తలతో ఈ వ్యాధిని కట్టడి చేయొచ్చు. ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా భారతదేశంలో మనం ఈ వ్యాధిని మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా వరకు మనం కట్టడి చేయడంలో ముందే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు తీసుకోండి. పొగ తాగటానికి కొంచెం దూరంగా ఉండండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.